శివాజీ తండ్రి అహ్మద్నగర్ సుల్తానేట్లో పనిచేసేవారు. తల్లి జిజాబాయి భక్తి, ధర్మనిష్ట, వీరగాథల ద్వారా చిన్ననాటి నుంచే శివాజీ మనసులో దేశభక్తి, పరాక్రమం, స్త్రీ గౌరవం వంటి విలువలు నాటారు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. శివాజీ 17 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది నచ్చని ఆదిల్ షా శివాజీ తండ్రిని బంధించాడు. ఆదిల్ షా నుంచి తన తండ్రిని శివాజీ విజయవంతంగా విడిపించుకున్నాడు. దీంతో మరింత రగిలిపోయిన ఆదిల్ షా అఫ్ఘల్ ఖాన్ను ఉసిగొల్పాడు.